ప్రొఫెషనల్ నజీర్ మీద చూస్తున్నారు టెగ్రిపోచ్చాం ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనం లెనోవో నుంచి లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 5X అనమాట. ఇది స్నాప్డ్రాగన్ ఎడిషన్, అంటే ఆర్మ్ బేస్డ్ ల్యాప్టాప్ అనమాట. నార్మల్గా ఇంటెలో లేకపోతే రైజన్ ఉంటాయి కదా, అలా కాకుండా స్నాప్డ్రాగన్ వాళ్ళ ప్రాసెసర్ యూజ్ చేసింది. అది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయగానే స్నాప్డ్రాగన్ అనగానే మనకి అందరికి అలవాటు అయిపోయింది ఎలైట్ ప్రాసెసర్ చూసి ల్యాప్టాప్ అంటే అబవ్ 1 lakh అని చెప్పేసి. ఇది మీకు బడ్జెట్లో వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఫ్లిప్కార్ట్లో కొన్నిసార్లు లెస్ దాన్ 60,000లో వస్తుంది. అమెజాన్లో ఎప్పుడు చూసినా 75,000 వస్తుంది. బట్ ఫ్లిప్కార్ట్లో ఎనీ టైం లెస్ దాన్ 60,000 ఉంటుంది. నేను రెండింటి లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అమెజాన్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, ప్రొడక్ట్స్లో ఫ్లిప్కార్ట్ లింక్స్ ఉంటుంది. మీకు ఎక్కడి నుంచి తక్కువ వస్తే అక్కడ నుంచి తీసుకోండి. సో ఫస్ట్లీ ఏంటి దీని యొక్క హైలైట్స్ అనే దాని గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్లీ బాక్స్ అయితే మీకు ఇలా ఉంటుంది. బాక్స్ కంటెంట్స్ మనకి పవర్ అడాప్టర్ ఒకటి ఇచ్చారు, యూజర్ మాన్యువల్ ఉంటుంది, అండ్ ఫైనల్గా ల్యాప్టాప్ ఇదే అనమాట. సో చాలా అంటే చాలా స్టైలిష్గా ఉంటుంది. స్టైలిష్ అంటే ఏదో కొత్తగా ఏదో చేశారని కాదు, మినిమల్గా ఉంటుంది ల్యాప్టాప్. మీకు డిజైన్ ఇక్కడ లెనోవో లోగో చూడడానికి ఉంటుంది. రిమైనింగ్ ఏరియా అంతా కూడా మనకి సింపుల్గా ప్లెయిన్గా చూడడానికి ఉంటుంది. అండ్ బాటంలో కూడా మీకు డిజైన్ అయితే చూడొచ్చు. అండ్ ఎయిర్ ఇంటేక్ ఇట్లాంటివి చూడడానికి అయితే ఉంటుందన్నమాట. సో ఎయిర్ ఇంటేక్ ఇక్కడ బాటం నుంచి ఉంటుంది. ఎగ్జాస్ట్ వచ్చేసి మనకి హింజ్ దగ్గర అయితే ఇచ్చారు. అండ్ డిజైన్లో భాగంగా బెజల్స్ కూడా మీరు చూడొచ్చు, వెరీ స్లిమ్ బెజల్స్. అండ్ మీకు చూడడానికి అయితే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ల్యాప్టాప్. అండ్ ఇక్కడ కూడా మీకు చూసినట్లయితే అండ్ స్పీకర్ రీల్స్ లాగా ఇక్కడ మీకు చూడడానికి ఉంటుంది. అండ్ దాంతోపాటు మీకు ఫింగర్ ప్రింట్ లాక్ అయితే ఇక్కడ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కీబోర్డ్ అండ్ కాంబినేషన్ గ్రే అండ్ సిల్వర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బెటర్ అయితే అనిపించింది. స్పీకర్స్ అప్ వైరింగ్ స్పీకర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక ఎక్కడ కూడా నాకు ఇష్యూ అయితే అనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ డిజైన్ అనేది చాలా అంటే చాలా బెటర్గా ఉంది. బికాస్ ఆఫ్ దట్ లెస్ బెజల్స్ కూడా మీకు వెరీ అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ మొత్తం బాడీ అంతా కూడా మీకు మెటల్ చేసిస్తో తీసుకొచ్చారనమాట. మిలిటరీ స్టాండర్డ్ 810 సర్టిఫికేషన్తో వస్తుంది. దట్ మీన్స్ మీకు డ్యూరబిలిటీ ఎక్కువగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. మొత్తం మెటల్ బిల్డ్తో వస్తుంది. అండ్ హింజ్ ఇంట్రెస్టింగ్లీ చాలా అంటే చాలా, ఈ రీసెంట్గా టెస్ట్ చేసిన ల్యాప్టాప్లో నాకు కొంచెం బెటర్ హింజ్ క్వాలిటీ అయితే అనిపించింది అన్నమాట. ఇది మీకు చూడొచ్చు, ఎంత బాటంలో అయినా సరే మీరు హింజ్ని అయితే ఆపొచ్చు. సో చాలా స్ట్రాంగ్ హింజ్ అయితే ఉంది, చూడొచ్చు. ఈ లెవెల్లో కూడా మీకు హింజ్ అయితే అవుతుంది. యూజువల్గా ఎట్లాంటి హింజ్ క్వాలిటీ అనేది యూజువల్గా ఇప్పుడు ఇలా ఆగాలంటే 2 సినారియోస్ ఉండాలి. ఒకటి చాలా స్ట్రాంగ్గా ఉందనుకోండి ఆగుతాయి, బట్ దానివల్ల మనకి ప్రాబ్లం ఉంటుంది. ఏంటంటే సింగిల్ హ్యాండ్తో ఇలా లిఫ్టప్ చేయలేము. చూడొచ్చు మీరు, యూజువల్గా మ్యాక్బుక్లోనే మనం సింగిల్ హ్యాండ్తో లిఫ్టప్ చేయగలుగుతాం, ఎక్కడంటే అక్కడ ఆపగలుగుతాం. బట్ ఆ క్వాలిటీ వీళ్ళు ఇక్కడైతే ఇచ్చారు. హింజ్ క్వాలిటీ చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ నాకైతే చాలా బెటర్ అయితే అనిపించింది. అండ్ దాంతోపాటు మీకు ఫ్లెక్స్, బాడీ ఫ్లెక్స్ కూడా మేజర్గా అయితే లేదు. మీకు కీబోర్డ్ అప్పర్ ఏరియా కానీ బాడీ కానీ ఎక్కువ లేదు. కీబోర్డ్ ఏరియాలో లిటిల్ బిట్ అనిపిస్తుంది. స్క్రీన్ ఫ్లెక్స్ కూడా మినిమల్, నన్ను అడిగితే ఫ్లెక్స్ కూడా వెరీ వెరీ మినిమల్ అని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్గా ఇక ఏదైతే హింజ్ ఉందో, హింజ్ అనేది మీకు 180 degrees వరకు అయితే వస్తుంది. సో చూడొచ్చు మీరు, ఇలా కూడా యూజ్ అయితే చేయొచ్చు. అండ్ వెయిట్ కూడా వెరీ లెస్, 1.48 kg అనమాట. మీకు యూజువల్గా నాకైతే యూజ్ చేసేటప్పుడు అయితే అంత వెయిట్ అయితే అనిపించలేదు. ల్యాప్టాప్ చాలా లైట్ వెయిట్ ఫీలింగ్ అయితే కలిగింది. బికాస్ ఆఫ్ దిస్ సైజ్ 14 inches డిస్ప్లే కాబట్టి మీకు కొంచెం ఈజీగా అయితే ఉంటుంది. అండ్ ఇక ఫిజికల్ వాల్యూ విషయానికి వస్తే మాత్రం మీకు చెప్పాను కదా, ఇక్కడ లెనోవో బ్రాండింగ్ ఉంటుంది, ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, స్పీకర్స్ ఇక్కడ మనకి చూడడానికి అయితే ఉంటాయి. అండ్ ఇక పోర్ట్స్ అని మీరు ఇక్కడైతే చూడొచ్చు, 2 Type-A పోర్ట్స్ ఇచ్చారు, 2 Type-C పోర్ట్స్ ఇచ్చారు. అండ్ SD కార్డ్ రీడర్ కూడా మనకి ఇక్కడ నుంచి చూడడానికి అయితే ఉంది. HDMI పోర్ట్ కూడా చూడడానికి అయితే ఉంది. కావాల్సిన పోర్ట్స్ అని అయితే ఉన్నాయి. పోర్ట్స్ అయితే వీళ్ళైతే ఏం స్కిప్ చేయలేదు. అండ్ ఇక బ్యాక్లెట్ కీబోర్డ్తో వస్తుంది. కీస్ క్వాలిటీ అండ్ ఫినిష్ చాలా బాగుంటుంది. అండ్ ఇక ఫీడ్బ్యాక్ కూడా పర్లేదు, గుడ్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. బట్ కీస్ ఫినిష్ అయితే చాలా బాగుంది. అండ్ బ్యాక్లెట్ కూడా మీరు ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు 3 స్టెప్స్లో. అండ్ ఇక ట్రాక్ ప్యాడ్ అయితే మిడిల్లో అయితే ఇచ్చారు. ట్రాక్ ప్యాడ్ ప్రెసిషన్ మాత్రం ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ చాలా చాలా బెటర్గా ఉంది ట్రాక్ ప్యాడ్ అనేది. ఈజీగా విండో జెస్చర్స్ ఎవ్రీథింగ్ యూజ్ చేయొచ్చు. చాలా బెటర్ ట్రాక్ ప్యాడ్ అయితే ఇచ్చారు. అండ్ డిస్ప్లే 14 inches డిస్ప్లే అయితే యూజ్ చేశారు. ఇది IPS ప్యానల్ అయితే యూజ్ చేశారు. 300 nits బ్రైట్నెస్తో వస్తుంది. అండ్ 16:10 రేషియో వల్ల ఏమవుతుందంటే మీకు హైట్ ఎక్కువ ఉండడం వల్ల మీకు కంటెంట్ ఏరియా అనేది ఎక్కువ ఉంటుంది. మీరు చూడొచ్చు, ఇంత హైట్ ఉండడం వల్ల మీరు ఎక్సెల్ కానీ ఏదైనా వర్క్, ఎనీ వర్క్ స్పేస్ మీకు ఎక్కువగా బెటర్గా అయితే అనిపిస్తుంది. ఫర్ సపోజ్ నేను ఫోటోషాప్ ఓపెన్ చేశాను, ఇక్కడ మీకు వర్క్ ఏరియా అనేది చూడొచ్చు, చాలా అంటే చాలా ఎక్కువగా అయితే కనిపిస్తుంది అనమాట. అదొక మంచి విషయం. అండ్ 100% SRGBతో వస్తుంది. అండ్ అన్న ఇది ఫోటోషాపు అండ్ ప్రీమియర్ ప్రో ఇట్లాంటిది రన్ చేస్తుందా అన్న, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మాత్రం ప్రీమియర్ ప్రోలో నేనైతే కొంచెం ప్రాబ్లమ్స్ అయితే అబ్జర్వ్ చేశాను. అంటే బేబీ ఆర్మ్ బేస్డ్ సిస్టమ్ మీద ఇంకాస్త ఆప్టిమైజేషన్ అయితే అవ్వాల్సింది. వెరీ సూన్ అయితే అవుతుంది ఖచ్చితంగా. దీన్ని మీరు కన్సిడర్ చేయొద్దు. వెరీ సూన్ ఆబ్వియస్లీ యాపిల్ వాళ్ళు M1 చిప్ తీసుకొచ్చినప్పుడు కూడా కంపాటబిలిటీ ఇష్యూస్ కొంచెం ఉండే, బట్ లేటర్ ఆన్ సాల్వ్ అయిపోయినాయి. వీళ్ళది కూడా కొత్తగా వచ్చారు కాబట్టి కొంచెం ఉంటాయి. బట్ ఫోటోషాప్లో నాకు ఎటువంటి ఇష్యూ లేదు. ప్రీమియర్ ప్రో కూడా సమ్టైమ్స్ బాగా ఉంటుంది, సమ్టైమ్స్ మీకు లిటిల్ బిట్ ఇష్యూస్ అయితే వస్తాయి. అండ్ ఐసెఫ్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. ఐసెఫ్ డిస్ప్లే వల్ల మీకు ఎంతసేపు చూసినా సరే టీవీ సర్టిఫైడ్ ఉంటుంది కాబట్టి కళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓవరాల్గా డిస్ప్లే క్వాలిటీ గురించి 1 word చెప్పానంటే మాత్రం గుడ్ బ్రైట్నెస్,
మంచి కలర్స్, పంచర్ కలర్స్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. అండ్ వివింగ్ యాంగిల్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే అయితే యూజ్ చేస్తారు. డిస్ప్లేలో నో కాంప్రమైజ్ ఎట్ ఆల్. అండ్ స్పీకర్ విషయానికి వస్తే మాత్రం ఒకసారి మీరే ఆడియో క్వాలిటీ వినండి, తర్వాత మాట్లాడుకుందాం. సో విన్నారు కదా, ఆ స్పీకర్ క్వాలిటీ అనేది డాల్బీ ఆడియో సపోర్ట్తో వస్తుంది. పర్లేదు, గుడ్ ఎనఫ్, నాట్ ది బెస్ట్, అల్టిమేట్ అనేది చెప్పలేదు కానీ గుడ్ స్పీకర్స్ క్వాలిటీ అయితే ఉంది. అండ్ ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది స్నాప్డ్రాగన్ X+ ప్రాసెసర్తో వస్తుందన్నమాట. ఇది వచ్చేసి మనకి X1P 4200 అనమాట. ఇందులో మనకి 4600 ఉంటుంది, అండ్ అలా మనకి 64 ఉంటుంది, 66 ఉంటుంది. వన్ ఆఫ్ ది బేస్ లెవెల్ X+ సిరీస్లో బేస్ లెవెల్ ప్రాసెసర్ అని అయితే చెప్పుకోవచ్చు. ఆర్మ్ బేస్డ్ ప్రాసెసర్ కాబట్టి. అండ్ మెయిన్గా దీంట్లో మనకి 8 కోర్స్ చూడడానికి అయితే ఉంటాయి. అండ్ రిమైనింగ్ అన్నీ కూడా మీకు గ్రాఫిక్స్ కూడా మీకు అడ్రెనో జీపీయూ యూజ్ చేస్తారు. ఎందుకంటే మనకి తెలిసిందే స్నాప్డ్రాగన్ అంటే ఆబ్వియస్లీ అడ్రెనో జీపీయూ అయితే ఉంటుంది. అండ్ టాప్స్ మనకి మెయిన్గా ఇది ఏ రిలేటెడ్ ల్యాప్టాప్ అనమాట. ఏ థింగ్స్ మీరు చాలా బెటర్గా చేయొచ్చు. వై? బికాస్ మీకు ఇందులో 45 టాప్స్ ఆఫ్ NPU అయితే ఉంటుంది. బికాస్ ఆఫ్ ఎనీ ఏ టాస్క్ ఆ 45 టాప్స్ యూజ్ చేస్తుంది కాబట్టి మీకు ల్యాప్టాప్ CPU మీద ఇంకా ఎక్స్ట్రా బర్డెన్ అయితే పడదు. ఏ టాస్క్ ఒక పని దేని పని దాన్ని చేయడానికి మీకు బెటర్ అయితే ఉంటుంది. అండ్ 16GB LPDDR5X ర్యామ్ అయితే యూజ్ చేశారు. 8448 MHz స్పీడ్ ర్యామ్. అండ్ Gen 4 SSD అయితే యూజ్ చేశారు, 1TB SSD. ఓవరాల్గా ఆన్ పేపర్ మాత్రం మీకు అంత ఎక్సలెంట్గా ఉంది. అలా బెంచ్ మార్క్స్ చెప్పు, లేదంటే నీ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ చెప్పంటే మాత్రం Geekbench 6 కోర్స్ కనుక మనం చూసినట్లయితే సింగిల్ కోర్లో 2341 వస్తే, మల్టీ కోర్లో మనకి 11,000 చేంజ్ అయితే వచ్చింది. అండ్ Cinebench 2024 కోర్స్ కనుక మనం చూసినట్లయితే సింగిల్ కోర్లో వచ్చేసి మనకి 108 వస్తే, మల్టీ కోర్లో 539 వచ్చింది. యూజువల్గా అండర్ 60,000లో ఎన్ని ల్యాప్టాప్ మనకి ఈ స్కోర్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఫర్ ద షూర్ ఈ స్కోర్స్ అయితే రావు. మరి ఈ ల్యాప్టాప్ 60,000లో వస్తుందా రావట్లేదంటే ఇట్స్ సెకండరీ. బట్ నన్ను అడిగితే వన్ ఆఫ్ ది బెస్ట్, అంటే 60,000 అబోవ్లో ఉన్న ల్యాప్టాప్స్ ఏదైతే పర్ఫార్మెన్స్ ఇస్తాయో, లైక్ 70,000 75,000 ల్యాప్టాప్స్, ఆ పర్ఫార్మెన్స్ అయితే మీకు ఇదైతే డెలివర్ చేస్తుంది. మా డే టు డే యూసేజ్లో మాత్రం ల్యాగ్స్ కానీ హ్యాంగ్ అవ్వడం కానీ ఇట్లాంటిది ఎటువంటిది నోటీస్ చేయలేదు. బట్ యాప్ కంపాటబిలిటీ అనేది మీరు చూసుకోండి. ఏ యాప్ డౌన్లోడ్ చేసేటప్పుడు అయినా సరే మీకు X64 అని, X86 అని, అండ్ అలానే మీకు ARM64 అని ఉంటుంది. ఆర్మ్ బేస్డ్ యాప్స్ మాత్రమే మీకు ఇందులో వర్కౌట్ అవుతాయి. మీరు విండోస్ X సిరీస్ తీసుకొచ్చి X86 X64 తీసుకొచ్చి ఇందులో వేస్తానంటే అవ్వదు. సో యాప్ ఇన్స్టాల్ చేసే ముందు చూసుకోండి, కంపాటబిలిటీ చూసుకోండి. ఒకవేళ మీరు స్టూడెంట్స్ అనుకోండి, మీరు ఏదైనా ఒక పర్టికులర్ యాప్ యూజ్ చేస్తున్నారు మీ విండోస్ ల్యాప్టాప్స్లో, అది కనుక ఆర్మ్ బేస్డ్ సపోర్ట్ ఉన్న అప్డేట్ రాలేదనుకోండి, మీరు దీన్ని అయితే ప్రజెంట్ పర్చేస్ చేయకండి. లేదు ఆల్రెడీ ఆర్మ్ బేస్డ్ యాప్ వచ్చేసింది, మాకు సపోర్ట్ ఉందనుకుంటే మాత్రం 100% పర్ఫార్మెన్స్ వైజ్గా దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇక వెబ్ కెమెరా విషయానికి వస్తే మాత్రం ఫుల్ HD వెబ్ కెమెరా అయితే ఇచ్చారు. ఒకసారి వెబ్ కెమెరా క్వాలిటీ ఎలా ఉంది ఇక్కడ నుంచి ఒకసారి అయితే చూద్దాం. సో రైట్ నౌ సేమ్ వీడియో కండిషన్లో, సేమ్ లైటింగ్ కండిషన్లో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో వీడియో క్వాలిటీ గురించి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ డెప్త్, బ్లర్ ఇదంతా చూడొచ్చు. చాలా బెటర్గా అయితే ఉంది. నన్ను అడిగితే మీరు ఇక్కడ ఫర్ సపోజ్ ఆటో ఫ్రేమింగ్ ఉంటుంది. సింపుల్గా ఆటో ఫ్రేమింగ్ చేస్తే మనం దూరం వెళ్ళిపోయినా సరే మనని ఫ్రేమ్లోకి తీసుకొస్తుంది. మీకు ఇలా ఫ్రేమ్లోకి అయితే తీసుకొస్తుంది. అండ్ ఆటో ఫ్రేమింగ్ ఆఫ్ చేస్తే ఫిక్స్డ్ ఫ్రేమ్ ఉంటుంది. పోర్ట్రేట్ లైట్ అయితే ఉంటుందన్నమాట. చూడొచ్చు మీకు పర్ఫెక్ట్గా మన మీద లైట్ ఉండి బ్యాక్గ్రౌండ్ అంతా కొంచెం ఇది అయిపోయింది. అండ్ దాంతోపాటు మీకు ఐ కాంటాక్ట్ ఆఫ్ ఆన్లో చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కిందికి చూస్తున్నాను, ఐ కాంటాక్ట్ ఆన్ చేస్తున్నాను, నేను స్టిల్ కిందికే చూస్తున్నాను కానీ పైకి చూస్తున్నట్టు ఉంటుంది. అండ్ దాంతోపాటు బ్యాక్గ్రౌండ్ పోర్ట్రేట్ బ్లర్ అయితే ఉంది. ఇప్పుడు బ్లర్ ఆఫ్ చేస్తాను నేను, ఇది న్యాచురల్. ఇది బ్లర్ ఆన్ చేస్తాను, చూడొచ్చు మీకు స్టాండర్డ్ బ్లర్, పోర్ట్రేట్ బ్లర్ అనేది. అండ్ ఇక క్రియేటివ్ ఫిల్టర్స్ కూడా ఇచ్చారు. చాలా ఏఐకి సంబంధించిన ఫీచర్స్ అయితే ఉన్నాయి. చూడొచ్చు మీకు నా ఫేస్ ఎలా అయిపోయింది, కొంచెం వాటర్ కలర్ టైప్లో అయితే అయిపోయింది అనమాట. లేదంటే ఇల్లుస్ట్రేటెడ్గా పెట్టుకోవచ్చు, ఒక ఇల్లుస్ట్రేషన్ లాగా, లేదంటే యానిమేటెడ్ లాగా, యానిమోజీ లాగా పెట్టుకోవచ్చు. ఏ టాస్క్ మాత్రం చాలా అంటే చాలా సూపర్ ఫాస్ట్గా అయితే ఉన్నాయి ఇందులో. నాకు బాగా నచ్చింది అదే, అంటే ఎక్కువ టైం తీసుకోవట్లేదు. యూజువల్గా అన్ని ల్యాప్టాప్స్లో కూడా ఏ ఫీచర్స్ అని ఆటో ఫ్రేమింగ్, బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఇవన్నీ ఇస్తున్నారు. కానీ నేను ఎస్పెషల్గా ఇంటెల్ బేస్డ్ ల్యాప్టాప్స్ టెస్ట్ చేసినప్పుడు వాటికంటే చాలా సూపర్ ఫాస్ట్గా ఏ థింగ్స్ అయితే ఇదైతే చేస్తుంది. అది నాకు పర్సనల్గా బాగా అయితే నచ్చింది. పర్ఫార్మెన్స్ వైజ్గా మాత్రం నో ఇష్యూస్. అండ్ వెబ్ కెమెరా క్వాలిటీ మీరు ఆల్రెడీ చూసారు, వెబ్ కెమెరా క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ అవుతుంది. Windows 11 హోమ్తో వస్తుంది, MS Office 2021 అయితే ఉంటుంది. అండ్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. బ్యాటరీ, వాట్ అబౌట్ బ్యాటరీ అంటే మాత్రం ఇందులో వచ్చేసి మనకి 57 Wh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. మేము 75% బ్రైట్నెస్ పెట్టి 1 hour యూట్యూబ్ ప్లేబ్యాక్ టెస్ట్ చేస్తే మాకు 7% డ్రాప్ అయింది. అంటే రఫ్లీ మీకు 10 to 14 hours ఈజీగా బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. మా టెస్టింగ్ సినారియోలో వీళ్ళు చెప్పేది ఏంటంటే 50% బ్రైట్నెస్లో మీరు వీడియో ప్లేబ్యాక్ చేస్తే 24 hours అని చెప్తున్నారు. అంతైతే రాదులేండి, బట్ ఈజీగా నా టెస్టింగ్ ప్రకారం చెప్తున్నాను కదా, 75% బ్రైట్నెస్లోనే నాకు మోర్ దాన్ 12-13 hours వచ్చినప్పుడు మీరు 50% బ్రైట్నెస్ పెట్టుకుంటే మీకు ఈజీగా 20 hours అయితే వస్తుంది. బ్యాటరీ బ్యాకప్లో మాత్రం కింగ్ అని చెప్పుకోవాలి. ఒక ల్యాప్టాప్ కావాల్సింది ఏంది? బిల్డ్ క్వాలిటీ, డిజైన్, డిస్ప్లే, కీబోర్డ్ క్వాలిటీ అండ్ పర్ఫార్మెన్స్ అండ్ వెబ్ కెమెరా అండ్ బ్యాటరీ.
ఇవన్నిట్లో నేను ఒక్క కాను కూడా మీకు ఇప్పటివరకు నేను చెప్పలేదు. 100% ఇది అండర్ 60,000 వస్తే కిల్లర్ ల్యాప్టాప్, స్ట్రైట్ అవే తీసుకోండి. బట్ కొనే ముందు చూసుకోండి ఆర్మ్ బేస్డ్, మీరు ఏదైతే యాప్ యూజ్ చేస్తున్నారో ఆ యాప్ ఆర్మ్ బేస్డ్కి సపోర్ట్ యాజ్ ఆఫ్ నో ఉందా లేదా చూసుకోండి అంతే. అంతకు మించి సపోర్ట్ ఉంటే మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోండి. ది బెస్ట్ ల్యాప్టాప్ అండర్ 60,000లో, ఈవెన్ అండర్ 70,000 కూడా కన్సిడర్ చేయదగ్గ ల్యాప్టాప్. అమెజాన్లో మీకు 75,000 ఉంటుంది, ఎనీ టైమ్ కార్డ్ ఆఫర్ తోటి 70,000 వస్తుంది. ఫ్లిప్కార్ట్లో ఒకసారి 60,000 వస్తుంది, ఒక్కోసారి 75,000 వస్తుంది. అది ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు అర్థం కావట్లేదు. అందుకే రెండు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ బిలో 70లో వస్తే తీసుకోండి, మంచి ఆప్షన్ అవుతుంది. సో ఇంకేందుకు ఆలస్యం, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ పాయింట్లో అయినా సరే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనిపిస్తే మాత్రం ఒక్క కామెంట్ నా కోసం, ఎనీ కామెంట్ కింద కామెంట్ చేసి బై బై చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.